విద్యార్థుల సంఖ్య తక్కువైనందున రాష్ట్రంలో బీసీ హాస్టల్స్ అన్నింటినీ క్లోజ్ చేస్తున్న ప్రక్రియలో భాగంగా మదనపల్లిలో ఉన్న బీసీ హాస్టల్ని మదనపల్లిలోనే కొనసాగించాలని చెప్పి మదనపల్లి నుండి రాయచోటికి తరలించే ప్రయత్నాలు వెంటనే మానుకొని వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నందున వలన ఎక్కడ అయితే బీసీ హాస్టల్లో విద్యార్థులు తక్కువ ఉన్నారో ఆ హాస్టల్లన్నింటినీ కూడా క్లోజ్ చేయాలని చెప్పి ఒక జీవోని అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అన్నమయ్య జిల్లాలో మనం గమనిస్తే దాదాపు 13 బీసీ హాస్టల్ని క్లోజ్ చేసేసేదానికి జీవో వచ్చింది. ఈ 13 బీసీ హాస్టల్ని క్లోజ్ చేసేస్తూ ఒక హాస్టల్ని కొనసాగించాలని చెప్పి అక్కడున్న తక్కువ మంది విద్యార్థులన్నింటినీ కూడా ఒక హాస్టల్లో కొనసాగించాలని చెప్పి ఒక జీవో రావడం మనకందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మేము ఏదైతే జీవో వచ్చిందో ప్రభుత్వం వారు ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ప్రజాధనాన్ని కాపాడుకుంటూ వాళ్ళ ప్రజాధనాన్ని కాపాడే ప్రక్రియల్లో ఈ ఆలోచన చేశారు, ఈ చర్యలు చేపట్టారు. దీనికి మేము కూడా సంతోషిస్తున్నాం, హర్షణీయిస్తున్నాం. కానీ ఇట్లా క్లోజ్ చేసే పద్ధతే కాకుండా కూడా ప్రభుత్వం వారు ఇంకొక పద్ధతి కూడా చూడొచ్చు. వాటి గురించి క్యాన్వాసింగ్ చేయొచ్చు, వాటి గురించి చెప్పచ్చు. బీసీ హాస్టల్లో మంచి ఫుడ్ పెడుతున్నాం, మేము పలానా సౌకర్యాలు కలిగిస్తున్నామని చెప్పి విద్యార్థులను కూడా మోటివేట్ చేసి హాస్టల్స్లో కూడా జాయిన్ చేయించవచ్చు. ఓకే, ఆ ప్రయత్నం చేస్తున్నా కూడా విద్యార్థులు రాలేని పక్షాన ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితి కాబట్టి ప్రజాధనం వృధా కాకుండా వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు, మంచి పద్ధతే. మరి క్లోజ్ చేసేస్తూ రాయచోట్లో మాత్రమే బీసీ హాస్టల్ని మేము కొనసాగిస్తామని చెప్పి ఓ ప్రతిపాదన పెట్టారు. రాయచోట్లో ఎందుకు ప్రతిపాదిస్తారండి? జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు మదనపల్లి, అన్నమయ్య జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏదండి? మదనపల్లి. మరి మదనపల్లిలో రాయచోట్లో మీరు బీసీ హాస్టల్ పెట్టి అక్కడ కొనసాగించాలా, అక్కడ పిల్లల్ని తరలించాలంటే అక్కడ మీరు మళ్ళీ ప్రైవేట్ బిల్డింగ్ తీసుకొని వాటికి రెంట్ పే చేస్తూ అక్కడ కొనసాగించాలా. అదే మదనపల్లిలో బీసీ హాస్టల్ మీరు కొనసాగిస్తే చాలా సంవత్సరాల నుండి చాలా మంచి బిల్డింగు, పెద్ద హాస్టలు, మంచి వాతావరణంలో మదనపల్లిలో హాస్టల్ ఉంది. మరి మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ పెట్టుకొని ఏదో రాజకీయ ప్రయోజనాల వల్ల లేకపోతే ఎవరికో మంచి చేయాలనే ఉద్దేశంతో పిల్లల్ని మంచి చేయాల్సిన వారు ఎవరి కోసమో మంచి చేసే విధంగా రాయచోట్లో మీరు ఎలాగ హాస్టల్ పెట్టాలనుకుంటారు? మదనపల్లిలో సొంత బిల్డింగ్ ఉంది, మదనపల్లిలో మంచి వాతావరణం ఉంది, ఆల్రెడీ వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. మరి ఇక్కడ కొనసాగించాలే కానీ రాయచోట్లో ఎలా కొనసాగిస్తారు? అలాగే కాకుండా కూడా మదనపల్లి వచ్చింది సెంటర్ పార్ట్ అవుతుంది. ఎక్కడ వాటికి మన మొలకల చెరువు అయితే ఏమి, అలాగే తంబాలపల్లి అయితే ఏమి, రామసముద్రం అయితే ఏమి, నిమ్మనపల్లి అయితే ఏమి, కలికిరి అయితే ఏమి, కదిరి అయితే ఏమి, అందరికీ కూడా మదనపల్లి చాలా సెంటర్ పార్ట్గా ఉంటుంది. ఎక్కడ చూసుకున్నా దాదాపుగా మదనపల్లికి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలోనో లేకపోతే 40 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఊర్లన్నీ ఉంటాయి. ప్లస్ మదనపల్లిలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మదనపల్లిలో బాగా డెవలప్ అయ్యింది, మంచి వాతావరణం ఉంటుంది. పిల్లలు ఇక్కడ చేరడానికి మొగ్గు చూపుతారు. అలాగే పిల్లలకు కూడా చాలా సౌకర్యకంగా ఉంటుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వదలాలన్నా, వాళ్ళని ఏదైనా కలసాలన్నా, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే వెంటనే రావాలన్నా కూడా మదనపల్లిలో చాలా బాగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి మదనపల్లిలోనే బీసీ హాస్టల్ని కొనసాగించాలా. మదనపల్లిలో ఉన్న బీసీ హాస్టల్ని క్లోజ్ చేయకుండా కూడా చుట్టుపక్కల ఎక్కడెక్కడ పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మదనపల్లిలోనే చేసి బీసీ హాస్టల్ని మదనపల్లిలోనే కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్.